సార్ పెద్దలు పూజ్యులు గురుతులు ప్రముఖ దర్శకులు ఏంటి సార్ విశేషాలు చెప్పండి. కాదు ఇప్పుడు బాలుగారు ఆల్రెడీ పరిచయమా మీకు? పరిచయం సార్. గుర్తురాట్లేదా? అది సార్ ఒక్కసారి కలిసాము. ఓకే అక్షయ పాత్ర ఉంది కదా సార్. ఓకే పాత్ర సారు వాళ్ళ బాబు చేస్తారు కదా. సార్ హోటల్లో కలిసాం సార్. సుబ్బయ్య గారి హోటల్లో ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. అప్పుడు కూడా అనుకున్నాము ఒకసారి వెంచర్కి వెళ్దామని. ఓకే మళ్ళీ 2-3 సార్లు సార్ ట్రై చేస్తే సార్ షూటింగ్లలో పోతారు కదా. అదే మాదంతా ఒక స్కూల్, అందుకే వీలు కాలేదు. ఇవాళ ఈ రూపకంగా దేవుడు మనల్ని కల్పించాడు. అంతే. ఏం సార్ ప్రసాద్ బాబు గారు చాలా దూరం పెట్టారు కలుపుతుంది. ఇప్పుడు అక్కడే శ్రీశైలం హైవేనే ఎక్కువ ఉంది సార్. శ్రీశైలం హైవే ఇప్పుడు తిరుపతి హైవే కూడా కనెక్ట్ చేసింది అయ్యేసరికి కొంచెం డిమాండ్ ఉన్నది. సార్ బాలు గారు, మన వెంచర్ గురించి 4 మాటలు చెప్పండి సార్. ఏంటి ఇప్పుడు మనం అంత దూరం కష్టపడి కలకుర్తి వరకు వెళ్తున్నాం కదా, దట్టు ప్రఖ్యాత దర్శకులు ఎక్కించుకున్నాం మనం. ఇప్పుడు ఏంటి దాని ఆ వెంచర్ యొక్క విశేషాలు చెప్పండి, వింటాం సార్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలి అంటే షాద్నగర్ నుంచి పోయే మార్గము ఇప్పటి వరకు ఉన్నది. తిరుపతి వెళ్ళడానికి ఇంకొక మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక మార్గం వేస్తున్నది. ఆ రోడ్డు శ్రీశైలం హైవేనే తిరుపతి హైవేగా మార్చడం జరుగుతుంది. అయితే తిరుపతి హైవే ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు కనెక్ట్ అవుతుంది సార్. ఓకే. ఆ నంద్యాల నుంచి కల్వకుర్తి వరకు కనెక్ట్ అయ్యే క్రమంలో హైదరాబాద్ నుంచి నంద్యాలకు వెళ్ళాలంటే షాద్నగర్ నుంచి కర్నూలు నుంచి వెళ్ళిన దానికంటే కల్వకుర్తి సోమశీల మీదంగా వెళ్తే 85 కిలోమీటర్లు తగ్గుతుంది సార్. 85 కిలోమీటర్ తగ్గడంతో పాటు సోమశీల దగ్గర ఒక పర్యాటక ప్రాంతం కూడా చేస్తారు సార్. అది పెద్ద బ్రిడ్జి కడుతురు. ఒక పెద్ద కృష్ణా నది సోమశీల 2 కలిసి అక్కడ పెద్ద డ్యామ్ కట్టబోతురు సార్. అది వే బ్రిడ్జి అంటారు కదా, వే బ్రిడ్జి కడుతురు సార్. ఆ వే బ్రిడ్జిలో పైనుంచి వెహికల్స్ వెళ్ళడానికి, కిందన పర్యాటకులు చూసుకోవడానికి ఆ ఏరియాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది సార్. ఒకటి అయితే సోమశీల నుంచి శ్రీశైలం వరకు ఇప్పటికీ బోటు స్టార్ట్ చేసేసారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ 2 కలిపి బోటును స్టార్ట్ చేస్తున్నారు. 7 కిలోమీటర్ల బోట్ ఉంటది. ఆ బోట్లని అన్ని రకాల సౌలత్ ఉంటది, దాంట్లోనే సౌకర్యాలు ఉంటవి. అంటే మంచి పర్యాటక ప్రాంతం అవుతుంది సార్ ఆ ఏరియా సోమశీల. దాంతో పాటుగా ఇప్పుడు శ్రీశైలం హైవేని కూడా ఇంకా పెద్దగా చేస్తున్నారు. శ్రీశైలం నుంచి శ్రీశైలం హైవే వెళ్ళాలంటే మనం రాత్రి 9 దాటితే మననూరు దగ్గరనే ఆగిపోవాల్సి వస్తుంది సార్. అవునండి. ఆ 9 తర్వాత ఆగిపోయిన పరిస్థితి, రాత్రి చీకట్ల దోమలల్లా అక్కడ అన్ని సౌకర్యాలు లేని పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి కూడా శ్రీశైలానికి కూడా ఒక పర్యాటక ప్రాంతం చెయ్యాలి అనే ఉద్దేశంతో మననూరు నుంచి శ్రీశైలం దాకా ఒక ఫ్లైఓవర్ కడుతురు సార్. ప్రపోజల్ చేస్తుంది ఫ్లైఓవర్ ప్రపోజల్. ఆ ఫ్లైఓవర్ కట్టడం మూలంగా ఏమైతుందంటే ఫారెస్ట్ లో పోతున్న వెహికల్స్ మనం పోతున్న క్రమంలో వస్తున్న క్రమంలో కుటుంబ సమేతంగా పోతున్నప్పుడు ఏంటంటే ఎక్కడైనా పచ్చని చెట్లలో కనిపించి కూర్చొని ఏదైనా తిందాము లేకపోతే వాటర్ తాగుదాము అని చెప్పేసి కూర్చొని ప్రశాంతంగా ఆ ప్రశాంతత కోసం జరసేపు కూర్చొని వచ్చి అన్నం తిని వస్తున్న క్రమంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ పేపర్స్ అక్కడ వదిలిపెట్టి రావడం కారణంగా ఆ నల్లమల్ల అడవిలో ఉండే జంతువులు ఆ ప్లాస్టిక్ తిని చనిపోవడం జరుగుతుంది సార్. అవి జరగకుండా ఉండడం కోసం ఒకటి పర్యాటక ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేయడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్ సార్ ఇది. వీటికి అనుసంధానంగా ఉన్న కల్వకుర్తి ప్రాంతంలో మనకు డిటిసిపి అప్రూవల్ లో ఉన్న వెంచరు చాలా బాగా ఉన్నాయి. ఈఎంఐ లో ఉన్నది, మళ్ళీ అవుట్ రైట్ లో కూడా ఉన్నది సార్. ఇక్కడ మనం ప్లాట్ తీసుకోవడం మూలంగా
డెవలప్మెంట్ అయితే అవుతుంది. ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది. ఇంకొకటి రైలు మార్గం కూడా పడుతుంది సార్ కల్వకుర్తికి. ఓకే ఓకే ఓకే. కల్వకుర్తి నుంచి ఎక్కడి నుంచి అంటే దోర్నాకల్ నుంచి గద్వాల దాకా. ఓకే. దోర్నాకల్, సూర్యాపేట, నల్లగొండ, దేవరకొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్. ఓకే. ఈ మార్గంలో రోడ్డు కూడా పడుతుంది సార్, ట్రైన్ కూడా పడుతుంది సార్. ఓకే. అదే అదే. ఈ ట్రైన్ కూడా వైజాగ్ నుంచి కర్నూలు దాకా బుల్లెట్ ట్రైన్ వేసే మార్గం కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది అదే రోడ్ మార్గంలో. అబ్బో. ఓకే ఓకే. విన్నాను కరెక్ట్. ఇట్లా చాలా డెవలప్ అవుతుంది కల్వకుర్తి. కాబట్టి కొంచెం మనం కస్టమర్లు అక్కడ ప్లాట్లు తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూస్తే తక్కువ రోజులలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన దానికి ఫలితం ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రఖ్యాత దర్శకులు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా సార్ ఇది ఈ వెంచర్ అంటే ఈ లొకేషన్ అంటే ఆ ఏరియా? నేను ఈ వెంచర్ గురించి అంటలేదు. మీరు జనరల్గా తిరుగుతూ ఉంటారు కదా సార్, రియల్ ఎస్టేట్లో మంచి అందవేసిన చేయి కదా మీరు. ఎప్పుడైనా వెళ్ళారా సార్ కల్వకుర్తి సైడ్? ఓకే ఓకే ఓకే. అదే డిస్ట్రిక్ట్ సార్. ఇదే ఫస్ట్ టైం అయితే? ఓకే సార్. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. త్రిపుల్ ఆర్ కు నియర్ బై కూడా ఉన్నది సార్. ఓకే ఓకే ఓకే. ట్రిపుల్ ఆర్ కు 15 కిలోమీటర్ దూరంలోనే ఉంది సార్ అది. ఓకే ఓకే ఓకే. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కదా సార్. ఆ రీజనల్ రింగ్ రోడ్ కు 13 కిలోమీటర్ దూరంలోనే ఉంది సార్ ఈ వెంచర్. అయితే ప్రసాద్ గారు మీరు ఫస్ట్ టైమే చూసేది? సరే, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. చూద్దాం మరి ఆ డెవలప్మెంట్స్ అని. ఓకేనా సార్? కల్వకుర్తి వాళ్ళు చాలా మంది